ఇవాళ స్టూడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ పై మనతో మాట్లాడడానికి లైవ్ లో డాక్టర్ సమరం గారు ఉన్నారు. మరి ఆయన ట్రాన్స్జెండర్స్ గురించి ఆయన అభిప్రాయాలు ఏంటి, ఎందుకు వీళ్ళలో సైకలాజికల్ గా ఇటువంటి ఫీలింగ్స్ ఏర్పడతాయో ఆయన అడుగుదాం. సమరం గారు, డిబేట్ జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడాను అబ్బాయిలుగా పుట్టి ఆ తర్వాత అమ్మాయి లక్షణాలతో ఈ రకంగా మారినటువంటి వాళ్ళు, సర్జరీ చేయించుకున్న వాళ్ళు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి వాళ్ళకి కలుగుతుందంటారు? రీజన్స్ ఏంటి? ఈ పుట్టుక అనేది జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అనేది ఒకటి ఉందండి. దీనికి ఇంక వేరే లేదు. ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ డిసీజ్ మాత్రం కాదు. ఒక మానసిక వ్యాధి అయినట్లయితే మందులు వాడితే మానసిక వ్యాధి నయం అవుతుంది. కానీ ఈ ట్రాన్స్జెండర్ అనేది బై బర్త్ డిసైడ్ అయిపోతుంది వాళ్ళది. వాళ్ళు అంతేగాని మందులు వాడితే మాడు అనిపిస్తుంది లేదు. అదే పుట్టిన తర్వాత వాడు పుట్టినోడు కూడా వాడు ఆడవాళ్ళగా, అలాగే పుట్టిన మగవాళ్ళలాగా మారాలి. ట్రాన్స్జెండర్ అన్నమాట ఇది. అంచేత దీన్ని ఆ యాంగిల్ చూసి ఆ మగవాళ్ళు ఆడవాళ్ళగా ఉండాలంటే ఆడవాళ్ళగా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనకి కుటుంబ పరంగా చూసినట్టయితే ఒక సెరిబ్రల్ పాలసీ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పుడితే వాడికి మెదడు డెవలప్ కావట్లేదు, కానీ యాక్సెప్ట్ చేయట్లేదా? ఒక అంగవైకల్యంతో పుడుతున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదా? డిస్క్రిమినేషన్ వల్ల ఈ రోజున హిజ్రాస్ ఓడికి పడుతున్నారు, హిజ్రాల్లా తయారవుతున్నారు. వాళ్ళు ఏదో గొడవలు చేస్తున్నారు అని అంటే కారణం ఎవరు? సమాజం. ముందు తల్లిదండ్రుల కారణం, తర్వాత సమాజం కారణం. దీనివల్ల డిస్క్రిమినేషన్ అవుతున్నారు. కాలేజెస్ కానివ్వండి, ఇక జాబ్స్కి వచ్చేస్తే ఏ ఆర్గనైజేషన్ ముందుకు వస్తుంది వీళ్ళని జాయిన్ చేయడానికి? ఈ పరిస్థితుల్లో ఎప్పుడు మార్పు వస్తుందంటారు? ఏ రకమైన మార్పు ఎప్పట్లోగా మనం దీన్ని గమనించవచ్చు? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉందండి. సుప్రీంకోర్టు ఏప్రిల్ వచ్చిన దాంట్లో ట్రాన్స్జెండర్ని థర్డ్ జెండర్గా గుర్తించాలి అని. మేల్ అండ్ ఫీమేల్, మేల్ సెక్స్ ఫీమేల్ సెక్స్ లాగానే థర్డ్ సెక్స్ కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోమంది, అలాగే పెట్టమంది. వీళ్ళకి చెప్పి టాయిలెట్స్ కూడా పబ్లిక్ టాయిలెట్స్ సెపరేట్గా పెట్టమంది కావాలంటే. స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇప్పించమని చేస్తమంది, ఉద్యోగాలు ఇవ్వమని చెప్పింది. అంటే మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎవరైనా ఇవ్వనంటే వీళ్ళకి లీగల్ రైట్ ఉంది. వీళ్ళకి మేము ఎందుకు స్కూల్లో చేర్చుకోరు, ఎందుకు ఉద్యోగం ఎవరు అని లీగల్గా రైట్ ఉంది. అదే వీళ్ళకి ఆ రైట్స్ తెలియాలి, తెలిసి పోరాడాలి. ఇప్పుడు వీళ్ళ కోసం ట్రాన్స్జెండర్ కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మార్పు వస్తుంది. అయితే సర్జరీ వరకు కాకుండా ఇటువంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్తో కానివ్వండి, సైకాలజిస్ట్ల హెల్ప్తో కానివ్వండి, అటువంటి ఆలోచనను మనం విరమింపు చేసేదానికి అసలు ఛాన్సే ఉండదంటారా? లేదు, ఛాన్స్ లేదండి. ఎందుకంటే భయపడుతుంది. బుద్ధిపాటి చేంజ్ ఉంటే ఏమైనా మారుతాడో కానీ భయపడి డిసైడ్ అయిపోయింది. ఇది మెడికల్, ఇది మానసిక వ్యాధి కాదు, ఇది భయపడి డిసైడ్ అయిపోయింది. మానసిక వ్యాధి అంటే మెంటల్ డిసీజ్ అయితే బై మెడిసిన్స్ యూ కెన్ ట్రీట్. అలా కౌన్సిలింగ్ ద్వారా మార్చవచ్చు. అదేదో యాంగ్జైటీ అయినా ఇంకో డిప్రెషన్ అయితే చేయొచ్చు. ఇది యాంగ్జైటీ లాంటివి, డిప్రెషన్ లాంటివి కాదు. ఇది బై బర్త్ వచ్చే డిఫెక్ట్ కనుక, ఇది కనుక తేడా కనుక వాళ్ళు అలాగే ఉంటుంది, మారదు. ఇది ఒక డిసీజ్గా చూడడం తప్పు. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ రకంగా థర్డ్ జెండర్ని గుర్తించాలని ఇచ్చిన మన భారతదేశమే. మన అనేత హ్యూమన్ యాంగిల్లో ఈ ప్రాబ్లం చూడాలి. హ్యూమన్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. మన హ్యూమన్ యాంగిల్ మర్చిపోయి తక్కువ చూసి డిస్క్రిమినేట్ చేస్తున్నాం. ఇది టోటలీ రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సమరం గారు, లైవ్ లోకి వచ్చి ఈ డిస్కషన్లో, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కేటాయించినటువంటి హక్కులు వీటి గురించి అసలు మీకు ఎవరికైనా తెలుసా? స్కూల్లో జాయిన్ ఆల్రెడీ మ్యాక్సిమం చాలామంది ట్రాన్స్జెండర్స్కి తెలిసిందండి. కానీ రాజకీయంలో ఎవరైతే పార్టీలలో ఉన్నారో వాళ్ళకి మాత్రం నాల్సా జడ్జిమెంట్ గురించి ఏమీ తెలియదు, అవగాహన లేదు. చాలామంది లీడర్స్కి కానీ పొలిటీషియన్స్కి కానీ. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో, కొంతవరకు మా మీద మంచి ఒపీనియన్ ఉంది వాళ్ళకి. అంటే ఏంటి అంటే, అరే వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళు మనం ఎందుకు ఆదరించొద్దు అన్నట్టు గూగుల్ సంస్థ కానీ లేకపోతే కొన్ని వేరే సంస్థలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అట్లీస్ట్ కాల్ సెంటర్లో వీళ్ళు మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు, వాళ్ళ టాలెంట్ చూసి మనం వాళ్ళని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో చాలామంది చేస్తున్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే, మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు దుమ్మి చేసిన వాళ్ళు ఉన్నారు, వేల ఎకరాల పొలాన్ని దొంగతనంగా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మేమేమీ చేయట్లేదు, కేవలం మా పొట్టకూటి కోసం మాత్రమే. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బట్టలు విప్పడానికి సైతం వెనకాడని పరిస్థితులు, ఇవన్నీ కూడా సమాజంలో ఒక రకమైనటువంటి, నేను మళ్ళీ అనటానికి కూడా దీన్ని వెనక్కి తీసుకోవట్లేదు అన్నమాట, ఒక రకమైనటువంటి అసహ్యం పెరగడానికి కారణం కాదా? ఇదే విషయంకి వస్తే, ఒకసారి నేను రోడ్డు పై నుంచి రాత్రి ప్రోగ్రామ్ చేసేసి వస్తున్నాను. వచ్చేటప్పుడు బాయ్స్ వచ్చేసి గలీజ్గా బిహేవ్ చేశారు. వచ్చి లాగడంగా అన్నీ ఇట్లా చున్ని మట్టి గుంజేశారు, మొత్తం గలీజ్ చేసి వస్తావా రావా, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా ఆటోలో వేసేసారు. వేసేసి తీసుకెళ్తుంటే వాడిని ఇంకా తన్నేసి బయటకు వచ్చేసరికి రాయి తీసుకొని ఇక్కడ కొట్టు 5 స్టిచెస్ పడింది.
సో మీరు అంటున్నారు మేము సమాజానికి హాని కలిగిస్తున్నాము లేకపోతే మేము ఇరిటేట్ చేస్తున్నాం అంటున్నారు కదా. సమాజంలో చాలామంది మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. రాత్రి వెళ్ళిందా ఎక్కడ పోద్దులేరా వచ్చేస్తుందిలే. సో ఇంత విచక్షణారహితంగా సమాజం ప్రవర్తించేటప్పుడు మరి మేము ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ఇందా సౌమ్య చెప్పినట్టుగా మాకు పురాణాల్లో కానీ లేకపోతే వ్యక్తుల దగ్గర కానీ మాకు ఒక జాబ్ అంటూ ఉండిందంటే ఆ రోజు యాక్చువల్గా మన భారతదేశం యొక్క చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కానీ సెక్స్తో ముడిపడి ఉంది. కేవలం సెక్స్తోనే రన్ అవుతూ ఉంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, అంతా అన్నారు, కానీ ఈ దగ్గర సంబంధం అనేది ఓన్లీ సెక్స్తోనే జరుగుతుంది. సో కానీ అక్కడ ఆ అక్బర్ కానీ లేదా ఇంకొక రాజులు కానీ హిజ్రాల్ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ భార్యల యొక్క సెక్స్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు జాబ్ ఇచ్చారు. సో ఆ రోజు కూడా మిమ్మల్ని కొంతవరకు దూరం పెట్టడానికి కారణం అదే. మిమ్మల్ని ఆ రోజు కూడా సమాజం ఏమీ స్వీకరించలేదు. కానీ ఈ విధంగా సమాజం స్వీకరించలేదని మీరు సమాజం మీద పగబట్టారో మాకైతే తెలీదు. కానీ రాను రాను ఏమైందంటే వీళ్ళు అలానే ఉండకుండా వాళ్ళు గర్ల్ అంటే సెక్సువల్ మార్పిడి చేసుకున్నారు. సెక్సువల్ మార్పిడి ఎందుకు చేసుకున్నారు? సెక్స్ని అనుభవించడానికి. సెక్సువల్ మార్పిడి చేసుకొని ప్రాసిక్యూషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా వాళ్ళు తమ యొక్క గౌరవాన్ని అంటే ఇంతకుముందు నార్థన్ సైడ్లో నేను చూశాను, వాళ్ళ ట్రైన్లో వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు వీళ్ళే ఇచ్చి అడక్కముందే వాళ్ళ ద్వారా ఆశీర్వాదం పొందేవాళ్ళు. హీఈస్ ద రియల్ హిజ్రాస్. బట్ ఈరోజు ఏమైందంటే కేవలం డబ్బు కోసం వీళ్ళు బతికేటటువంటి స్థితికి దిగజారిపారని నేను చెప్తున్నాను. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు అట్లా సెక్స్ మార్పిడి చేసుకోవడం కారణం ఏంటంటే వాళ్ళు సెక్స్ని అనుభవించాలని కోరిక కలుగుతుంది. సో సెక్స్ని అనుభవించాలని కోరిక కలుగుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా మ్యారేజెస్ చేసుకోవటం హిజ్రాస్ని. సో వీళ్ళు డైవర్ట్ అయిపోయి ప్రాసిక్యూషన్ని బాగా డెవలప్ చేయడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈ మీరు చెప్పినట్టుగా వాళ్ళు రాజకీయ నాయకులనో లేకపోతే దోపిడీదారులనో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరో చేశారని మీకున్నటువంటి ఒరిజినాలిటీని పోగొట్టుకొని మీరు సమాజం ఏదో దూరం చేసిందని మీరు చేస్తున్న పని కరెక్టేనా? హిజడాస్ సెక్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఆ కాలంలో చేయలేదు అని కాదు కదా. మహారాజులతో హిజడాస్ పడుకున్న చరిత్ర మీరు చదవలేదా? మీరు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు కాబట్టి హిజడాస్తో అనుభవించారు సెక్స్ చాలామంది. మీరు ఖజురోహో శిల్పాలు చూస్తే ఒక ఆడది, ఒక హిజడా, ఒక మగవాడు కనిపిస్తారు. మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఎందుకు అంటే సెక్స్ వర్క్ చేయడం తప్పు కాదు కదా, ఒక అనుభవం అదంతే. అది తప్పెలా అవుతుంది? దాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాము అంటే మీరు ఒకప్పుడు ప్రమోట్ చేశారేమో లేకపోతే వేరే స్టేట్లో ప్రమోట్ చేశారేమో, కానీ ఇప్పుడున్న స్థితిలో ఎందుకు ప్రమోట్ చేయట్లేదు అంటే రకరకాల జబ్బులు వస్తున్నాయి దానివల్ల. మీరు చెప్పారు నిజాం సర్కార్ వాళ్ళు బాడీ గార్డ్స్ లాగా పెట్టుకున్నారు అని. నిజాం సర్కార్ బాడీ గార్డ్గా పెట్టుకున్నప్పుడు కనీసం మమ్మల్ని హాస్పిటల్స్లో క్లీనర్గా పెట్టుకోలేదా మీ సమాజం? అడుగుతున్నానండి, క్లీనర్గా పెట్టుకోలేరా? ఇంకొక క్వశ్చన్, ఒక ఆడది జాయిన్ అయిందంటే క్లీనర్ లాగా ఆడవాళ్ళకి మాత్రమే సేవ చేయగలదు. అదే నేను ఒక క్లినిక్లో నర్స్గా జాయిన్ అయితే మగవాళ్ళకి చూడగలను, ఆడవాళ్ళని చూడగలను. ఎందుకంటే ఆ సామర్థ్యం హెజ్డాస్లో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, గుడ్. చాలా చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. బట్ సమాజంలో ఏం జరుగుతుందనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే డబ్బు కోసం విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయే పరిస్థితుల్లోకి మీరు వచ్చారు. సో దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? డబ్బు కోసం దిగజారుతున్నాము అని నేను అనుకోను. డబ్బు మేము మా పొట్టకూటి కోసం అడుగుతున్నాం. మాకు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు దూరం ఉంటారు. మాకేమీ బిడ్డలు, పిల్లలు, సంసారాలు, చదరంగాలు మాకేమీ ఉండవు. ఒక మగవాడు కష్టపడుతున్నాడు 24 గంటలు అంటే వాడికి 2 పెళ్ళిళ్ళు అయ్యి ఉండాలి, లేకపోతే 4 పిల్లలు ఎక్కువైనా ఉండాలి. అలాంటిది మేము కష్టపడుతున్నామంటే కేవలం మా పొట్టకూటి కోసమే. మాకు కావాల్సింది ఏంటండి? బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కాస్త లిప్స్టిక్, ఇంట్లో ఉంటే కట్టుకోవడానికి చీర, రాత్రులు పడుకోవడానికి ఇల్లు. ఇంతవరకు మీరు మీ సమాజాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కనీసం ఎవరైనా ఇంద్రమ్మ గృహ ప్రకల్పం కావచ్చు, లేకపోతే ఎన్నో రకాల స్కీమ్స్ వచ్చాయి. ఒక్క హిజడాకి ఇల్లు ఇప్పచ్చలేని సమాజం మాతో ఏం మాట్లాడుతుందండి? ఏం మాట్లాడుతుంది సమాజం మాతో? కనీసం ఇప్పుడు వస్తున్నాము, పక్కింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు అడితే మంచినీళ్ళు ఇచ్చే సమాజం కాదు. మంచినీళ్ళు ఇస్తే వీళ్ళకి మంచినీళ్ళు ఇస్తే ఏమవుతుందో అనుకుంటారు. అలాంటి సమాజాన్ని మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? మేడం, ఉన్నతంగా వ్యాపారాలు చేసే వాళ్ళు ఇజ్రాల దీవెనలు కావాలని కోరుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఒక దీవెన ఉంటే మంచి సంపాదిస్తామనే కోణం ఉంటుంది. ఒక పాజిటివ్ కోణం లేలే కానీ మీరు గుర్తిస్తలేరు, ఎవరు గుర్తించారు. ఈ సార్ చెప్పినట్టు సార్ అన్నారు వీళ్ళు మనీ కోసమే ఇట్లా చేస్తున్నారని. ఇప్పుడు ఒకప్పుడు 100 మెంబర్స్ ఉండేవాళ్ళం, ఇప్పుడు 200 మంది అయిపోయారు. ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ప్రస్తుతానికి మాకు గుర్తింపు లేదు కాబట్టి మేము మనీ కోసం చేస్తున్నామని అది తప్పు. ఇంకొకటి సార్ ఏమన్నారు,
సెక్స్ కోసమే ఆపరేషన్లు చేసుకుంటున్నారని. అదైతే రాంగ్. సెక్స్ కోసం ఇప్పుడు నేను మనిషిలో పుట్టాను అబ్బాయిలాగే, కానీ ఆలోచనలు లేడీస్ మనస్తత్వం ఉంది. నాకు సెక్స్ కోరికలు ఉంటాయి, కానీ ఒక అబ్బాయి వచ్చి డైరెక్ట్గా నాతో పండుకోలేడు. టీవీ ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా చేసింది. ఈ రకంగా ట్రాన్స్జెండర్స్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఆఫ్టర్ 12 నైట్ ఇలా ప్రొవోక్ చేస్తూ మగవాళ్లను అట్రాక్ట్ చేయడానికి, ప్రాస్టిట్యూషన్లోకి దింపడానికి, చాలా అట్రాక్ట్ చేయడానికి చేసేటువంటి వీడియో కూడా నా దగ్గర ఉంది. ఓకే మేడం, ఉంది, కరెక్టే. ఉంటాయి మాలో కూడా ఆలోచనలు, సెక్స్ కోరికలు ఉంటాయి. మేము మనుషులమే కదా, మేము ఉంటున్నాం కడుపు వృత్తి కోసము కోరికలు తీర్చుకోవడానికి ఉంటున్నాం. ఒకవేళ నైట్ టైంలో లేకపోతే డైరెక్ట్గా ఒక మగవాడు వచ్చి అయితే మాకు నేను ఒక కౌంటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఓవరాల్ మన డిస్కషన్స్ అన్నీ చూస్తే ఒక డైరెక్ట్ వర్డ్ ఏంటి అంటే, ఈ అట్రాసిటీస్ కానివ్వండి, ఆపోజిట్ సెక్స్ ప్రొవోకింగ్ కానివ్వండి, ప్రతి జెండర్లో ఉంది. ఓకే, సెక్స్ వర్కర్స్ తీసుకోండి, మీరు ఇదే థింగ్ని మీరు బయటికి వెళ్ళి చూస్తే సెక్స్ వర్కర్స్ కూడా చేస్తారు. ఇదే థింగ్ని తీసుకొని మనం ట్రాన్స్జెండర్ మీద వాళ్ళది కూడా చేస్తున్నారు. అండ్ సొసైటీలో మేల్ సెక్స్ వర్కర్స్ కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళు చేస్తారు. ఈ యొక్క ప్రొవోకింగ్ అనేది ఒక జెండర్ స్పెసిఫిక్ కాదు. కైండ్లీ నోట్ దాట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ జెండర్కి సంబంధించింది కాదు. ఈ యొక్క ప్రొవోకింగ్ అనేది ప్రతి జెండర్లో ఉంటుంది. ప్రొవోకింగ్ అనేది అన్ని జెండర్స్ లో ఉంటుంది, చేస్తూ ఉన్నారు, మనం కనబడుతుంది. బట్ పర్టికులర్లీ వీళ్ళు ఈజీ మనీ కోసం ఆ రకంగా సర్జరీ చేయించుకొని ట్రాన్స్జెండర్ గా మారుతున్నారు. దానికి వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. ఇప్పుడు 100 మంది 200 అయ్యారు అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు ఊళ్ళల్లో వెళ్ళి ప్రొవోక్ చేసి మా అబ్బాయిని కూడా ఈ రకంగా చేసిన అనేటువంటి కంప్లైంట్స్ కూడా మనం వింటున్నాం ఊళ్ళలో. ఏదైనా సరే ఈ థర్డ్ జెండర్ అనేవాళ్ళు పుట్టుకతోటి నేరుగా మనం ఒక మాట చెప్పగానే అమ్మ రామ్మ నువ్వు థర్డ్ జెండర్గా మారు అనగానే మారరు. కైండ్లీ నోట్ దట్. ఎందుకు అంటే వాళ్ళ యొక్క మానసిక మరియు శారీరక మరియు సామాజిక మరియు కుటుంబ అన్ని పరిస్థితులు కలిపి ఈ యొక్క జెండర్ అనేది మారుతుంది. సో ఏదైతే సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో అది దిస్ అప్లికబుల్ టు ఆల్ ద జెండర్స్, రైట్? అండ్ దెర్ ఇస్ అ యాక్ట్ దట్ ఈస్ కాల్డ్ ద 377 సెక్షన్. 377 సెక్షన్ మనకి బ్రిటిష్ కాలం రావడానికి, బ్రిటిష్ పరిపాలన ఎప్పుడైతే జరిగిందో 1947 బిఫోర్ లార్డ్ మెకాలే చేసినటువంటి యాక్ట్ అనమాట అది. సో అందులో ఏం చెప్తోంది అని అంటే, వీళ్ళు ఎవరైతే ఈ సెక్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పింది, టాయ్ సెక్స్ కానివ్వండి, ఆపోజిట్ జెండర్ సెక్స్ కానివ్వండి, సేమ్ జెండర్ సెక్స్ కానివ్వండి, అండ్ గ్రూప్ సెక్స్ కానివ్వండి, యానిమల్ సెక్స్ కానివ్వండి, ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఫెన్సివ్ కింద కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చారు. సో 377 సెక్షన్ అగైనెస్ట్గా ఢిల్లీ సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది. అంటే క్యాన్సిల్ కాదు, ఇట్ ఇస్ సమ్ అమెండ్మెంట్ చేసింది. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. కానీ ఈ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పాజిటివ్ తీర్పు రావడానికి మధ్య ఒక పీరియడ్ ఉంది చూసారా, ఆ పీరియడ్ ఏం జరిగింది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ కరెక్ట్ పీరియడ్ ఏం జరిగింది అని అంటే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది, రైట్? సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పొలిటికల్ సినారియో కూడా ఈ యొక్క థర్డ్ జెండర్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడండి. దాంతో టు మేక్ అంటే ద పాపులేషన్ ఆఫ్ ఇన్ ఇండియా ద థర్డ్ జెండర్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మోర్ దాన్ 38 lakhs. సో అంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ చూసుకుంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, వాట్ ఎవర్ ద లీడింగ్ ఆ టైంలో ఉన్నటువంటి ఏ పార్టీ కానివ్వండి. సో ఫర్ దట్ రీజన్ మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఈ 377 అగైనెస్ట్ ఇచ్చిన తీర్పుని అది అట్లానే ఉంచి వీళ్ళలో ఉన్నటువంటి సెక్షువాలిటీని యాక్సెప్ట్ చేస్తున్నట్టు, హ్యూమన్స్గా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇచ్చింది జెండర్ అది తీర్పు. కానీ వీళ్ళు వాళ్ళ సేమ్ జెండర్ ఈ జెండర్ వాళ్ళు మేల్ని మ్యారేజ్ చేసుకోమని మాత్రం తీర్పు ఇవ్వలేదు. సో అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆర్టికల్ 19 తీసుకోండి, ఆర్టికల్ 20 తీసుకోండి, ఆర్టికల్ 21 తీసుకోండి, మీరు ఏది తీసుకున్నా కానీ మనకి స్పెసిఫిక్గా చెప్తారు ఏమని అంటే, ఏ వ్యక్తిని కానీ కుల, మత, వర్గ, లింగ, ప్రాంతీయ వీటితోటి ఈ విభేదాలు చూపిస్తూ వాళ్ళని వివక్షతకి గురి చేయొద్దు. ఇది ఎప్పటి కాన్స్టిట్యూషన్ అండి? మన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ మనది. మన కోసం ఏమున్నాయి చట్టాలు, ఎవరు పోరాడతారు, దానికి ఎందుకు వీళ్ళలో అవేర్నెస్ ఎందుకు రాదు? ఇప్పుడు మీరు నేను అడిగిన ప్రశ్నకి ఒకటే మాట, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, మీకు తెలుసు బిల్ గేట్స్ ఈజ్ ద మల్టీ మిలియనీర్. తను ఆవాహన అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2003, 2003లో మొదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 decade కంప్లీట్ అయిపోయింది, phase 3లోకి వచ్చింది. సో ఆ జర్నీ అంతా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ధైర్యంగా మీడియా ముందుకు మాట్లాడగలుగుతున్నారు అని అంటే దట్ జర్నీ.
1 డెకేడ్ జర్నీ ఇది. మీరు ఈరోజు ఇక్కడ వాళ్ళని కూర్చోబెడుతున్నారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఒకప్పుడు మీరు వాళ్ళని చూడడానికి కూడా మీరు అసహించుకునే పరిస్థితులు ఉండే సమాజంలోంచి ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు ఇంత ధైర్యంగా మీడియా ముందుకు నిలబడి మాట్లాడగలుగుతున్నారు అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ ఎఫర్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూసారు అదర్ కాలం వచ్చింది. ఈ అదర్ కాలము 2010లో దీని ఎఫర్ట్ స్టార్ట్ అయింది. ఈ 2 ఇయర్స్లో వచ్చినటువంటి మార్పు ఇది. ఓకే, దిస్ ఇస్ హోల్ ప్రాసెస్ అన్నమాట. ఇది సో మీకు ఇమీడియట్గా ముందు వచ్చింది ముందు కాదు. ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి.